ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము భాగవత కథలలోని ధ్రువ మహారాజు గురించి రెండవ భాగాన్ని మనం చర్చించుకుందాం. నిన్న మనము మొదటి భాగాన్ని చర్చించుకున్నాం. మొదటి భాగం మనం ఏం తెలుసుకున్నాము? అసలు ధ్రువ మహారాజు ఎవరు, ధ్రువుడు తల్లిదండ్రులు ఎవరు, ధ్రువుడు తాతగారు ఎవరు, ధ్రువుడికి 5 సంవత్సరాల వయసులో భగవద్ దర్శనం ఎలా కలిగింది, ధ్రువుడు తపస్సు చేయడానికి గల కారణం ఏమిటి, ఏ విధంగా ధ్రువుడు అడవుల్లో వెళ్తూ ఉంటే భగవంతుని వెతుక్కుంటూ నారదుల వారు వచ్చి ధ్రువుడికి ఏ విధంగా ఉపదేశం చేశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చాలా చాలా చక్కగా చర్చించుకున్నాం. వీటికి మహాభారతంలో కొన్ని ఉదాహరణలు కూడా మనము చెప్పుకున్నాం. మరి ఈ రోజున రెండవ భాగంలో మనం చక్కగా లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎప్పుడైతే ఈ ధ్రువుడు ఈ అడవుల వైపుకిన ప్రయాణిస్తున్నాడు, మరి అదే సమయంలో నారదుల వారు మరి తెలుసుకొని ఆ బాలుడి దగ్గరికి వచ్చాడు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో ఆసక్తితో, చాలా సీరియస్గా గనక మనం భక్తి చేస్తూ ఉంటే ఒక మంచి ప్రామాణికమైన గురువుని కృష్ణుడే పరిచయం చేస్తారంట. కృష్ణుడి ద్వారా గురువుని, గురువు ద్వారా కృష్ణుడిని పొందొచ్చు అన్నమాట. ఆ విధంగా చూడండి, భగవంతుడు ఎక్కడా అని వెతుకుతున్నాడు ఈ బాలుడు. ఆ టైంలో నారదుల వారు వచ్చి మార్గదర్శనం చేశారు ఈ యొక్క బాలుడికి, ఆ ధ్రువుడికి. అలాగే కృష్ణ భక్తిని చేయమని నీ తల్లి సునీతి చేసిన ఉపదేశం ఎంతో యుక్తమైంది. నేను మనం చెప్పుకున్నాం, తల్లి యొక్క ధర్మం ఏమిటి, ప్రతి తల్లి తన పిల్లలకి ఏం చెప్పాలి, అసలు తల్లి అంటే ఎవరు, తల్లి యొక్క బాధ్యత ఏమిటి, తల్లి యొక్క ధర్మం ఏమిటి, తల్లి
పిల్లలకి మొదటి గురువుగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే ధ్రువుడి యొక్క తల్లి సునీతి అన్నమాట. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మొత్తానికి నారదుల వారు ఏమి మార్గదర్శనం చేశారంటే, నాయనా, నీవు యమునా నది ఒడ్డున ఉన్నటువంటి యమునా నది ఒడ్డున ఉన్నట్టి మధువనానికి వెళ్ళు అని చెప్పడం జరిగింది. ఏం చేయాలి అక్కడంటే, ప్రతిరోజు కూడా నదిలో స్నానం చేస్తూ అష్టాంగ యోగం ద్వారా నిత్య స్థితిని పొందు. సచ్చిదానంద రూపుడైన శ్రీకృష్ణ భగవానుని నీవు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రము ద్వారా ధ్యానించు. ఈ ద్వాద ఈ ద్వాదశాక్షర మంత్రము శ్రీకృష్ణ సేవ కొరకే ఉన్నది. శ్రీకృష్ణమూర్తిని ప్రతిష్ఠించి నిత్య పూజ చేస్తూ జలాలని, పుష్పాలను, ఫలాలను, తులసి దళాలను సమర్పించు. ఈ విధంగా చేస్తే నీకు భగవద్ దర్శనం కలుగుతుంది అని నారదుల వారు ధ్రువుడికి మార్గదర్శనం చేశాడు. ఇప్పుడు మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఆధ్యాత్మిక గురువు లేకుండా ఎవరు కూడా భక్తి జీవితంలో పురోగతి సాధించడం చాలా కష్టము. అందుకే శాస్త్రాలు చెప్తున్నాయి, ఆధ్యాత్మిక ఆచార్యుడు సలహా లేకుండా దీపం కూడా పెట్టకూడదంట. సలహా లేకుండా దీపం పెట్టాలి. ఎన్ని ఒత్తులు పెట్టాలండి? ఏ నూనె వాడాలండి? కదా, రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అందుకని భక్తి అంటేనే ఒక ఆధ్యాత్మిక గురువుని స్వీకరించి మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువుని మన జీవితంలోకి మనము ఆహ్వానించి వారికి ముందు సంపూర్ణమైన శరణాగతి పొంది వారి ఆదేశానుసారము వారు సలహాల మేరకు సూచనల మేరకు గనక భక్తి చేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రహ్లాదుడికి ఏ విధంగా దర్శనమైందో, ఒక ధ్రువుడికి ఏ విధంగా దర్శనమైందో అలాగే ప్రతి ఒక్కరు కూడా భగవద్ దర్శనం అవుతుంది, భగవద్ధామం కూడా చేరుకుంటారు. దానికి గొప్ప ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ధ్రువుడికి నారదముని వచ్చి మార్గదర్శనం చేశారు. ఎప్పుడైతే నారదముని ఈ విధంగా ఉపదేశం చేయగానే ధ్రువుడు పరమ ఆనందంతో ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. చూసారా ఎంత ఆనందం చెప్పండి. అంటే ఒక కార్యం కోసం భగవంతుడు ఎక్కడ ఉన్నాడని తిరుగుతున్న బాలుడికి నారదుని గురువులాగా వచ్చి ఉపదేశం ఇస్తే ఇంక ఎంతకన్నా ఇంకే ఆనందం ఏం కావాలి చెప్పండి. ఎంత గొప్ప మేలు చెప్పండి. గురువు చేసే మేలు వెలకట్టలేదంట. అసలు గురువు రుణం ఎప్పటికీ తీర్చుకోలేరంట. చూడు, పరమ ఆనందంతో ఆయనకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత నారదముని ఉత్తానపాదు దగ్గరికి వెళ్ళాడు. ఆ రాజు పరిస్థితిని సమీక్షించాడు. నారదుల వారు ఎటువంటి వారంటే, అంటే గుర్తుపెట్టిన గురువు కృష్ణుడు మనల్ని కనుక ఉద్ధరించాలనుకుంటే వారు ఏ స్థాయికైనా దిగిపోతారు. నిన్న కూడా మనం చెప్పుకున్న మహాభారతంలో ద్రౌపదికి శ్రీకృష్ణ పండు ఏ విధంగా సహాయం చేశాడో మనం తెలుసుకున్నాం. అలాగే గురువు నారదుల వారు కూడా నేనేంటి ఒకరి దగ్గరికి వెళ్ళటం ఏంటని చెప్పి అనుకోడు ఆయన. చూడండి, ధ్రువుడికి ఉపదేశం చేశాడు. అలాగే ధ్రువుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ధ్రువుడు తండ్రి పేరేంటి? ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ చూశాడు, పరిస్థితి మొత్తం చూశాడు. అసలు ఏం చేస్తున్నాడు ఉత్తానపాదుడు? అసలు ఈ పిల్లవాడికి చిన్న వయసులో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే, గురువు ఎప్పుడు కూడా అంత బాగా బ్రాడ్గా ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. వెళ్ళాడు, వెళ్ళి మొత్తం పరిస్థితి అంతా కూడా వివరించాడు. అప్పుడు ధ్రువుడి యొక్క తండ్రికి ధ్రువుడు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది. అంటారు కదా, ఉన్నప్పుడు ఎవరికి విలువ తెలవదు నాయన. తల్లి యొక్క విలువ, తండ్రి యొక్క విలువ, గురువు విలువ, అలా కొడుకు విలువ, కూతురు విలువ కూడా కొంతమందికి తెలవదు ఉన్నప్పుడు. వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న భార్య ప్రేమతో అశ్రద్ధ చేశాడు. వెళ్ళిపోయిన తర్వాత అతనికి పశ్చాత్తాపడ్డాడు, బుద్ధి వచ్చిందనమాట. అరే, నా కుమారుడు, నా పిల్లవాడు అడవులో తిరుగుతున్నాడా అని. చిన్న భార్య మీద ప్రేమతో, వ్యామోహంతో
ధ్రువుణ్ణి ఆదరించలేకపోయిన అతడు బాధపడ్డాడు. అటువంటి మంచి కుమారుడు, సుకుమారుడైన ధ్రువుడు అడవిలో ఎటువంటి కష్టాల పాలవుతున్నాడని విచారగ్రస్తుడయ్యాడంట తండ్రి, ధ్రువుడి యొక్క తండ్రి. క్రూరమృగాలు అతన్ని తినేస్తున్నాయా, బ్రతకనిస్తాయా అని తీవ్రంగా అతను బాధపడ్డాడంట. కానీ నారదుడు అతని యొక్క సందేహాలన్నీ కూడా పూర్తిగా నివారించాడు. ఎవరు? నారదుడు. ఉం? ధ్రువుడు ప్రస్తుతము భగవంతుని రక్షలో ఉన్నాడని, అతనికి ఎటువంటి భయం లేదని, జగత్తులో ఇంతవరకు ఎవ్వరూ సాధించినట్టి కార్యాన్ని అతడు సాధించబోతున్నాడని, ధ్రువును కారణంగా తన తండ్రి అయిన మీ కీర్తి కూడా విస్తరిస్తుందని వివరించాడు అనమాట. విస్తరిస్తుందని. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏ దారి లేని వాడికి దేవుడే దిక్కు అంటారు చూసారా? మరి ఏంటి 5 సంవత్సరాల వయసులో పిల్లవాడికి ఒక పెద్ద రాజు, అవునా, ఎంతోమంది సైనికులు, ఎంతోమంది దాసులు ఉంటారు, కానీ అడవిలోకి వచ్చాడు. మరి వాళ్ళెవరన్నా అతనికి సంతోషం ఇవ్వగలిగారా? ఆనందాన్ని ఇవ్వగలిగారా? ఇవ్వలేకపోయారు. అదే మనం కూడా ఏం తెలుసుకోవాలంటే, ఈ భౌతికమైన జీవితంలో మనకి ఎంతమంది బంధువులున్నా, స్నేహితులు ఉన్నా, డబ్బున్నా, అష్టైశ్వర్యాలున్నా కూడా మన ఎప్పటికీ ఆనందం ఉండదు. భగవంతుడు చింతన ఉంటేనే మనకి ఆనందంగా ఉంటుంది. అందుకని ఆడవారు చెప్తున్నారు, ధ్రువుడు గురించి నువ్వేం భయపడొద్దు ఉత్తాన పాద. ఎందుకంటే ధ్రువుడు ఎక్కడున్నాడు? భగవంతుని రక్షణలో ఉన్నాడు. అతనికి ఎటువంటి భయం లేదు. చూసారా? భగవంతుడే మనం రక్షించాలనుకుంటే ఎవరైనా శిక్షించగలరా? భగవంతుడే శిక్షించాలంటే ఎవరైనా రక్షించగలరా? ఆ విధంగా నారదుల వారు చెప్పినటువంటి మాటలకి కొద్దిగా తృప్తి పడ్డాడు ఉత్తానపాదుడు, అంటే ధ్రువుడి యొక్క తండ్రి. ఇక ఏం చేశాడు? ఇక నిరంతరము కూడా కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు ఈ యొక్క తండ్రి. ఇక్కడ ధ్రువుడు గురువు యొక్క ఆదేశానుసారం యమునా తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత ఉపవాసం చేశాడు. తనకు ఉపదేశించిన రీతిగానే భగవదర్చనలో నియుక్తుడయ్యాడు. అంటే భగవంతుడి సేవలో ఉన్నాడు. నిత్యం భాగవత సేవయ, నిరంతరం భగవంతుడి సేవలో ఉన్నాడు. ఏ విధంగా సేవలో ఉన్నాడు చూడండి. మొదటి నెలల్లో అతను 3 రోజులు ఒక్కసారి పండ్లని, చిన్న చిన్న కాయని తింటూ అతను ఉన్నాడంట. ఎప్పుడుకండి? 3 రోజులకి ఒక్కసారి. రెండవ నెలలో 6 రోజులు ఒక్కసారి ఎండుటాకులు, గడ్డి, చిన్న చిన్న గడ్డి మొక్కలు అవి తింటూ ఉన్నాడంట. మూడవ నెలలో 9 రోజులకి ఒక్కసారి నీళ్ళని తాగి పూర్తిగా భగవంతుడి ధ్యానంలో ఉన్నాడంట. ఓం నమో భగవతే వాసుదేవాయ. చూడండి ఎంత కష్టం చెప్పండి. 3 రోజులు ఒకసారి పనులంట, ఒకసారి ఒక నెలలో. ఇంకో నెలలో 6 రోజులు ఒకసారి ఎండుటాకులు, చిన్న చిన్న గడ్డి మొక్కలు, 9 రోజులు ఒకసారి నీళ్ళంట. అసలు ఎంత కష్టం చెప్పండి. నాలుగవ నెలలో ప్రాణాయామములు స్థితులయ్యి 12 రోజులు ఒక్కసారి కేవలము గాలినే పీలుస్తూ అతను భగవంతుని ధ్యానించాడు. చూడండి, కేవలం గాలే. 5వ నెలలో ధ్రువుడు వాయువును కూడా బంధించేశాడంట. వాయువును కూడా బంధించేసి చల్లం లేకుండా ఒంటికాల మీద నిలబడ్డాడంట. ఒంటికాల మీద నిలబడి అతను భగవంతుడిని ధ్యానిస్తున్నాడంట. ఇంద్రియార్థాలను పూర్తిగా నిగ్రహించి మనస్సుని అతడు కేవలము భగవంతుడిపైనే లగ్నం చేశాడంట. దానితో ముల్లోకాలు కంపించిపోయాయంట. ధ్రువుడు ఒంటికాలి పైన నిలిచి బొటనవేలు నేలపై నొక్కి పెట్టగా పడవలో ఉన్న ఏనుగు అడుగులకు పడవ అటు ఇటు కంపించినట్టుగా సగం భూమి కుంగిపోయిందంట. అంత ఘోరమైన తపస్సు చేసినట్ట ధ్రువుడు. లోకపాలురందరూ కూడా ఆశ్చర్యపోయారంట. ఏంటి బాబు, వారి శ్వాస ఆగిపోయిందంట. వాళ్ళ శ్వాస. లోకపాలురు ఉంటారు కొంతమంది, వాళ్ళందరూ కూడా. ఇక అందరూ కూడా పరుగులతో వెళ్ళి శ్రీహరిని ఆశ్రయించారు, భగవంతుని ఆశ్రయించారు, తమ రక్షించమని వేడుకున్నారు.
దేవతలకు ఎందుకు ఎంత బాధ కలుగుతుందని కారణం తెలుస్తున్నాడు భగవానుడు. అప్పుడు వాళ్ళ ధైర్యాన్ని చెప్పాడు, భక్త ధ్రువుడు తపస్సు కారణంగా మీకు ఇటువంటి ఉత్పాదం కలిగింది. ఆ బాలునికి నేను దర్శనమిచ్చి అంతా చక్కబరుస్తానని చెప్పాడు ఈ లోకపాలుడికి. అప్పుడు సాక్షాత్తు భగవంతుడే గరుడ వాహనం పైన మధువనానికి వెళ్ళాడు ఆ భక్త ధ్రువుని చూడటానికి, ఆ భక్త ధ్రువుడికి దర్శనం ఇవ్వటానికి. ఆ వనములో యమునా తటం చెంద యమునా తటం చెంత ధ్యానం చేస్తున్నటువంటి ధ్రువునికి హృదయంలో దర్శనమిచ్చే భగవద్రూపం మాయమైపోయింది. అంటే ఇప్పటి వరకు ఆ, ఈ యొక్క ఇప్పటి వరకు ఏ విధంగా దర్శిస్తున్నాడు ధ్రువుడు భగవంతుడిని? హృదయంలోని దర్శిస్తున్నాడు. హృదయంలో దర్శిస్తున్నాడు కాబట్టే అంత పెద్ద తపస్సు చేశాడు, లేకపోతే చేయలేడు. ఇంకప్పుడు హృదయంలో ఎందుకు? సాక్షాత్ వస్తున్నాడుగా, అందుకని హృదయంలో దర్శనం మాయమైపోయింది. ఎమ్మడి ధ్రువుడు కళ్ళు తెరిచి చూశాడు, అంతే. అప్పటిదాకా హృదయంలో దర్శనమిచ్చేటువంటి రూపము ఎదుట అలా ప్రత్యక్షమైంది. చూడండి, ఇంటుంటేనే మనకి రోమాలు లెక్కపుడుచుకుంటున్నాయి కదా. ఆ? మరి సాక్షాత్తు ధ్రువుడు స్వామివారిని అలా చూస్తుంటే అబ్బా, ఎంత ఆనందంతో ఉంటారు చెప్పండి భగవంతుడు ఎదురుగుండి వస్తే. భగవంతుడి దర్శనంతో ధ్రువుడు పులకించిపోయాడట, పులకించిపోయాడు. సాష్టాంగ దండ ప్రణామం అర్పించాడు. నోటెంబట మాట రావట్లేదు. ఇంకేమొస్తుంది? ఇన్ని నెలల పాటు సాక్షాత్తు భగవంతుడికి హృదయంలో దర్శనం చేసుకుంటూ ధ్యానం ఇస్తుంటే, హృదయంలో ఏ రూపాన్ని దర్శించుకున్నాడో ఆ రూపం ఎదురుగుండా వస్తే ఇంకేంటి చెప్పండి కదా. ఆ విధంగా భగవంతుని పాదపద్మాలని ఆశ్రయించినట్టుగా, అలాగే స్వామివారిని ఆలింగనం చేసినట్టుగా అతను భావనతోటి ధ్రువుడు పారవస్యంతో భగవను చూడసాగాడు అనమాట. ఎంతో ఆనందంతో, పారవస్యం అంటే నోరారా దేవుణ్ణి కీర్తిద్దామని అనుకున్నాడు, కానీ నోట మాట రావట్లేదు. అప్పుడు శ్రీహరియే తన శంఖాన్ని ఆ బాలునికి తాకించాడు. దానితో వేదసారము ధ్రువునికి అర్థమైంది. అప్పుడు భక్త ధ్రువుడు మళ్ళీ భగవంతుడు స్తుతించాడు. దివ్య వరాన్ని పొందాలని తపస్సును ఆరంభించిన ధ్రువునికి భగవంతుడి దర్శనంతో ఆ కోరిక తొలగిపోయిందంట. ఎందుకంటే భగవత్ సేవ కంటే అన్యమైన వరము అక్కర్లేదనిపించింది. అప్పుడు దాకా ధ్రువుడికి ఏంటి కోరిక? మా నాన్న ఒళ్ళో కూర్చోవాలి, నేను కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలి, ఈ రెండు కోరికలు ఉన్నాయి. అను తపస్సు చేశాడు. ఇటువంటి తపస్సు ఘోరమైన తపస్సు అన్నమాట. కానీ భగవంతుడు చూడగానే నాకు ఏ కోరికలు, ప్రహ్లాదుడు అంతే కదా, ఏ కోరికలు కూడా అవసరం లేదు. మనకు కూడా అంతే, ఎవరికైనా అంతే. ఒక్కసారి భగవంతుడే మనతో ఉంటే ఇక మళ్ళీ మన కోరికలు ఏంటని చెప్పండి కదా. అది ఎప్పుడైతే భక్తదేవుని ప్రార్థనలకు సంతుష్టుడైనటువంటి భగవానుడు అతనికి దివ్యమైన వరాన్ని ప్రసాదించాడు. దివ్యమైన వరాన్ని ప్రసాదించాడు. ఏంటి తెలుసా? రాకుమారా ధ్రువ, అనితర సాధ్యమైన వరాన్ని నేను నీకు ఇస్తున్నాను. కల్పాంతములో ప్రళయము తర్వాత కూడా నిలిచి ఉండే ధ్రువలోకము నీకు ఇవ్వబడుతున్నది. అంటే ధ్రువుడికి ఒక లోకాన్నే ఇచ్చాడు భగవంతుడు. అంటే ప్రళయం వచ్చినా కూడా ఆ లోకం చెక్కు చెదరదంట, అలా ఉంటుందంట. సమస్త గ్రహాలు నక్షత్రాలు కూడా ఈ లోకానికి ప్రదక్షిణ చేస్తాయి. నీ తండ్రి తర్వాత నీవు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు. నీ ఇంద్రియ పటుత్వం తగ్గనే తగ్గదు, నీకు వృద్ధాప్యం రాదు. నీ సోదరుడైన ఉత్తముడు ఒకసారి అడవిలో వేటకు వెళ్ళి యక్షునిచే చంపబడతాడు. ఎవరు ఉత్తముడు అంటే తన సవతల్లి యొక్క కొడుకు అనమాట. తన సవతల్లి యొక్క కొడుకు.
పుత్రుడి మరణంచే ఎంతో దుఃఖించినటువంటి ఈ సవత్తల్లి తన పుత్రుని వెదుగుతూ వనానికి వెళ్ళి దావాగ్నిలో భస్మం అయిపోతుంది. అదేంటండి ఇలా చెప్పారు? ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ నామాముపయాంతి తే. ప్రేమతో ఎవరైతే నాకు సేవ చేదురో వారికి తగిన బుద్ధి యోగమును నేను వసిగదనని చెప్తున్నాడు భగవంతుడు. చూసారా? కేవలం లవ్ 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 లవ్, ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమగా సేవ చేయాలి. ఇక్కడ ధ్రువుడు ప్రేమగా భగవంతుని ధ్యానించాడు. అందుకే ఏమి అడగకుండా అన్నీ కూడా ఇచ్చేశాడు. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చెదను, ఉన్న వాటిని సంరక్షించెదను. భగవద్గీతలో 9వ అధ్యాయంలో 22వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రామిస్ ఇస్తున్నాడు. ఏమిటి అనన్య భక్తి అంటే? నీవు తప్పితే నాకు ఎవరు లేరు నాయనా, నాకు వేరే గతి లేదు నాయనా. అదే అనన్య భక్తి అంటే. అటువంటి భక్తే ప్రహ్లాదుడు చేశాడు, అటువంటి భక్తే ధ్రువుడు చేశాడు. అందుకే చూడండి, అన్లిమిటెడ్ మెర్సీ, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ భగవంతుడు. అన్లిమిటెడ్ మెర్సీ, అన్లిమిటెడ్ కంపాషన్. చూసారా? అటు అంటే పరిమితులైనటువంటి వరాలు, పరిమితులైనటువంటి ప్రేమని భగవంతుడు ఇస్తున్నాడు అనమాట. అందుకే ఏమంటారంటే, ఎప్పుడైతే మనము నాకు నీవే దిక్కు నాయనా అని మనం సంపూర్ణ శరణాగతి పొందామనుకోండి, లేని సమకూరుస్తాడు, ఉన్నవాటిని సంరక్షిస్తాడు. ఇప్పుడు ధ్రువుడికి ఏమి లేవు, తండ్రి ప్రేమ లేదు. అక్కడ తండ్రి బయలుదేరుతున్నాడు, కొడుకు కోసం బాధపడుతున్నాడు. తండ్రిలో ఆ ప్రవర్తన వచ్చింది, పరివర్తన వచ్చింది. అలా ఏమున్నాయంటే రాజ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని ఉన్నవాడిని సంరక్షిస్తున్నాడు చక్కగా. ఆ విధంగా ఏం చెప్తున్నా అంటే, నువ్వు మళ్ళీ రాజ్యానికి వెళ్తావు, 36,000 సంవత్సరాలు నువ్వు రాజ్యపాలన చేస్తావు. చూసారా? అంటే నువ్వు రాజు అవుతావు. అందుకే అందరు అనుకుంటారు ఏంటంటే, సంపూర్ణ శరణాగతులు సన్యాసులు అయిపోతారా, లేకపోతే అన్ని పోతాయా? నో. కృష్ణ భక్తులు ఎవడికి ఏది పోదు గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఉంటే పోవటం ఏం గుర్తుండదమ్మా. పోవటం ఏమి పోయిందంటే ఏదో అది ఏదైనా ఏదో చేసిన కర్మానుసారం పోవటమే కానీ భగవంతుడి ద్వారా ఏది కూడా పోదు గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాడు కదా, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమమహామ్యం. అనన్య భక్తులను ఆశ్రయించిన వారికి లేనివి సమకూర్చదని, ఉన్నవాటిని సంరక్షించదని. ఆ విధంగా ధ్రువుడికి భగవంతుడు ఒక వరాన్ని ఇచ్చాడు. ఏంటంటే ధ్రువలోకం, ఒక లోకాన్నే ఇచ్చాడు భగవంతుడు. చూసారా? అందుకే చెప్తారు, మనం కృష్ణుడికి ఏ చిన్న సేవ చేసినా ఆయన పెద్ద లాభాన్ని ఇస్తాడంట. మనం అటువంటి లీలలో బృందావనంలో ఎన్ని ఉన్నాయో, లీలలు ఎన్నెన్నో లీలలు ఉన్నాయి బృందావనంలో. ఒక పండ్లమ్మే మా అమ్మగారు కృష్ణుడికి పండించి ఆకలి తెచ్చిందని చెప్పేసి ఆ బుట్ట నిండా కూడా వజ్రాల వేడియూరలు ఇచ్చేసాడు శ్రీకృష్ణ భగవానుడు. అందుకే మనం ఏమీ కోరుకోకుండా, నదనం నజనం న సుందరీ కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయ్యై. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలని కానీ, సౌందర్యవతులు స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది జన్మజన్మలకి నీ యొక్క భక్తియుక్త సేవ ఒకటయే. ఇలాగా ధ్రువుడికి భగవంతుడు వరం ఇచ్చాడు. మరి ఈ ఉత్తముడు అడవుల వేటకి చనిపోవటం ఏంటి అంటే, ఎవరు? సవత్తెల్ల కొడుకు, అంటే సోదరుడు అవుతాడు అనమాట. మరి ఆ సవతల్లి కూడా అక్కడికి వెళ్ళి అగ్నిలో భస్మం అవుతాడు అంటే,
గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే ఒక భక్తుని బాధ పెడతారో, గుర్తుపెట్టుకోవాలి, ఒక భక్తుని బాధ పెడతారో వారు ఎవరైనా కూడా వారు శిక్షను అనుభవించవలసిందే అని ఒక మోరల్ అన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చెప్తున్నాడు, యజ్ఞాలకి నేనే హృదయాన్ని, సమస్త యజ్ఞాలతో నీవు నన్ను పూజిస్తావు ధ్రువ, ఇహలోకంలో సమస్త సౌఖ్యాలను అనుభవించి అంతమున నీవు నన్నే పొందుతావు. అంటే లాస్ట్లో నువ్వు నువ్వు రాజుగా పట్టాభిషక్తులు అవుతావు, ఆ, వివాహము, పిల్లలు, ఆ, రాజ్యము, రాజ్య ప్రజలు అన్నీ అయిపోయిన చివరికి నువ్వు మళ్ళీ నన్నే చేరుకుంటావు. చూసారా, సర్వలోకవాసులచే నమస్కరింపబడి ధ్రువలోకాన్ని నీవు చేరుకొని మరల ఈ భౌతిక జగత్తుకి ఎన్నటి కూడా తిరిగి రావు అని సాక్షాత్తు భగవంతుడు ధ్రువుని ఆశీర్వదించాడు. అందుకే భక్తుడంట ఒక్కసారి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రాడనమాట. అది ఆ విధంగా ధ్రువుడికి చెప్పి మళ్ళీ భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఈ ధ్రువలోకము సాక్షాత్తుగా విష్ణులోకమే కాబట్టి సకల లోకాలచే, సకల లోకవాసులచే పూజనీయ ఉందంట. విశ్వ ప్రళయంలో కూడా ధ్రువలోకము ఇతర వైకుంఠాల వలె నాసరిగితంగా నిలిచి ఉంటుందంట. ఎప్పటికీ కూడా ఈ ధ్రువలోకం నశించిపోదు. చూసారా, వైకుంఠంలాగా ఎప్పుడు కూడా కలకలాడుతూ ఉంటుందంట. భక్త ధ్రువుని చరితము భక్తులకి ఎంతో స్ఫూర్తిదాయకమైనది, ఆకర్షణీయమైనది. శ్రీ చైతన్య మహాప్రభు భక్త ధ్రువుని చరితమని, భక్త ప్రహ్లాదుని చరితమును ఎల్లప్పుడూ కూడా వినేవారని, విని పులకించేవారని చెప్పబడింది శ్రీ చైతన్య చరితామృతంలో. భౌతిక సంపత్తుల పట్ల ఏ విధంగా వైరాగ్యాన్ని పొందవచ్చునో, ఏ విధంగా తీవ్రమైన తపస్సు ద్వారా భక్తిని వృద్ధి చేసుకొని భగవద్దర్శనాన్ని పొందవచ్చునో, సాధకుడు ఒక గొప్ప భాగవతుడు ధ్రువ చరిత్ర ద్వారా నేర్చుకునవచ్చును. ధ్రువ చరిత్రను వినడం వలన మనిషి హృదయములో భగవంతుడి పట్ల శ్రద్ధ పెరుగుతుందంట, భక్తి పెరుగుతుందంట. అంతేకాదు భగవంతునితో ప్రత్యక్షమైన సంబంధం కుదురుతుందంట మనకి. ఆ విధంగా భక్తుడు ఉత్తమమైన భక్తి యొక్క స్థితికి ఎదుగుతాడంట. చిన్ననాటనే భగవద్దర్శనాన్ని పొందినట్టు భక్త ధ్రువుడు ధన్యుడు కదా, పరమధన్యుడు. ధన్యుడు కూడా కాదు, పరమధన్యుడు. కుమారుడికి అంటే కొడుకుకి చక్కని బోధ ద్వారా భగవద్దర్శన అవకాశాన్ని కలిగించిన సునీతి మిక్కిలి ధనియురాలు, ఇంకా ధనియురాలంట. ఇద్దరు కూడా చివరికి జీవన పూర్ణతను పొందారు, అందరికి కూడా మార్గదర్శకులయ్యారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీ అందరికి కూడా, ఏంటంటే ధ్రువుడే వెళ్ళేది భగవద్ధామానికి, ధ్రువుడితో పాటు తన తల్లి కూడా భగవద్ధామం చేరుకుంది, గుర్తుపెట్టుకో. అందుకే మన పిల్లల భక్తి చేస్తే తల్లిదండ్రులు కూడా భగవద్ధామానికి వెళ్తారు, గుర్తుపెట్టుకోవాలి. కానీ మంచి వారై ఉండాలి, మంచి ప్రవర్తన వారు ఉండాలి, పిల్లలకి భక్తిని వారు ఇచ్చే వాళ్ళే ఉండాలి. పిల్లల్ని బాధ పెట్టే వాళ్ళకి మాత్రం అవకాశం లేదు, గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం की जय, भक्त ध्रुव महाराज की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे कृष्ण. హరే కృష్ణ. ఈరోజు మనం ఆ, భక్త ధ్రువుడు గురించి మరి రెండో భాగాన్ని కూడా మనం చర్చించుకున్నాము. ఈ భక్త ధ్రువుని కథలో మీకు కొన్ని సందేహాలు ఉంటే అడగవచ్చు. ఈ భక్త ధ్రువుని కథలో, భాగవత కథలో మోరల్ ఏంటి,
మీరు ఏం తెలుసుకున్నారు మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా గురువు మార్గదర్శకం ఉంటేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలమని తెలుసుకున్నాను గురూజీ. ఎన్ని సౌకర్యాలు ఉన్నా గానీ భగవంతుని అండాదండ మనకు లేకపోతే మనం ఏమీ చేయలేమన్నది నాకు అవగతమైంది ప్రభుజీ. తర్వాత భగవంతుని దర్శనం కలిగితే ఇంకా వైరాగ్యం అనేది మనిషికి పూర్తిగా వచ్చేస్తుంది. ఏ ఇతరమైన కోరికలు కూడా మన మనసులో ఉండవని నాకు తెలిసింది గురూజీ. తరువాత వైష్ణవ నింద అనేది ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడదు. అలా గాని చేసామంటే ఇంకా పూర్తిగా మనం పతన స్థాయికి వెళ్ళిపోతాం అనేది నాకు అర్థమైంది గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు తల్లి. వెరీ గుడ్. ఆ రోజులకు ఒకసారి ఆకుల్ని 6 రోజులకు ఒకసారి ఆకులు గడ్డి తీసుకోవటం, ఆ తర్వాత ఒంటికి, ఆ తర్వాత నీళ్లు 9 రోజులకు ఒకసారి నీళ్లు తాగటం, ఆ తర్వాత శ్వాసను కూడా ఆపేసి చేస్తాం అనేది అసలు చాలా కఠోరమైన తపస్సు. ఇంత చిన్న పిల్లవాడికి అసలు ఇంత పట్టుదల ఇంత రావటం అనేది అసలు చాలా ఇది అంత రాదు అసలు తొందరగా ఎవరు పడితే. కానీ అది గురువు ఉండటం వల్ల, గురువు యొక్క శరణాగతి పొందితేనే అయింది ఇదంతా. ఏదైనా ఎప్పుడైతే మనం గురువుని ఆశ్రయించకుండా ఏ భగవంతుడి దగ్గరికి కూడా చేరలేమని తెలుసుకున్నాం గురించి. ఎందుకంటే ప్రామాణికమైన గురువు మనకు కంపల్సరీ ఉండాలి. ఉంటేనే మనం భగవంతుడిని చేరుకోగలమని తెలుసుకున్నాం గురించి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన భక్త ప్రహ్లాదుడు ఉన్నాడు, ఈ ధ్రువుడు ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా గురువుని చక్కగా ఆశ్రయించి గురువునికి శరణాగతి పొందారు. ఆ తర్వాతే వాళ్ళు భగవంతుని చేరుకున్నారు. మనం కూడా అలాగే చేరుకోవాలంటే మనం కూడా ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి అతని శరణాగతి పొందితేనే మనం భగవంతుని చేరుకోగలం అనేది, భక్తిలోకి ముందుకెళ్ళం అనేది తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. రెండో భాగంలో ప్రభుజీ నేను నేర్చుకున్న 2-3 విషయాలు ప్రభుజీ. ఒకటి, మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఒక పరిపూర్ణమైన లేదంటే ఒక ప్యూరెస్ట్ క్వాలిటీ ఫస్ట్ మనలో ఉండాలి ప్రభుజీ. ఏ విధంగా అయితే ధ్రువ మహారాజు భగవంతుడిని నేను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి, కానీ మార్గం తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని ఆశ్రయించాలో తెలియదు, కానీ ఆ ఆకలి అయితే ఉంది ప్రభుజీ భగవంతుడిని ఎలాగైనా పొందాలని. ఫస్ట్ మనకి అటువంటి దృఢ నిశ్చయం ఉంటే భగవంతుడే గురువుని మన దగ్గరికి పంపిస్తాడు అనేది నేను నేర్చుకున్నాను ప్రభుజీ. సో ఆ గురువు ద్వారా మరలా మనం భగవంతుడిని చేరుకుంటాం అనేది కూడా తెలుసుకున్నాను ప్రభుజీ. ఆ తర్వాత ఏదైతే నారద ముని ద్వారా ధ్రువుడు గ్రహించాడో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రము, ఆ మంత్రం ద్వారా అతను తీవ్రమైన తపస్సు చేయటము, మొదటి నెల పళ్ళున కాయలు కానీ పళ్ళను కానీ స్వీకరించటము, 2వ నెల ఎండుటాకులు గడ్డిని స్వీకరించడం, 3వ నెల కేవలం నీటిని, 4వ నెల 12 రోజులకు ఒకసారి వాయువుని స్వీకరించడము, 5వ నెల అసలు పూర్తిగా వాయువుని తన దేహంలో ప్రాణవాయువుల బంధించేయటం జరిగింది ప్రభుజీ. అంత తీవ్రమైన తపస్సు కేవలం ఒక భక్తియుక్త సేవ లేదంటే ఒక భగవంతుణ్ణి చూడాలి అన్న కోరిక ఉన్న భక్తుడు మాత్రమే చేయగలరు ప్రభుజీ. ఆ విధంగా చేయటం వల్ల ముల్లోకాలు వాయువు లేక ఎంతో ఇబ్బంది పడిపోయి చివరికి ఆ దేవతలందరూ సైతం ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం, తర్వాత శ్రీహరి కనబడటం, ధ్రువ మహారాజుకి ఆశీర్వదించడం జరిగింది ప్రభుజీ. నేను ఈరోజు తెలుసుకున్న కొత్త పాయింట్ ఏంటంటే ప్రభుజీ, ధ్రువలోకం కూడా విశ్వప్రలయం అప్పుడు శాశ్వతంగా ఉంటుందని నేను తెలుసుకున్నాను ప్రభుజీ. వైకుంఠ లోకాలతో పాటు సమానంగానే విరాజిల్లుతుంది అని. సో ఇది కేవలం ఒక భక్తుడికి మాత్రమే సాధ్యం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వెరీ గుడ్. క్లాస్లో తెలుసుకున్నాం. వైష్ణవులు ఘోరమైన తపస్సు చేశాడు ధ్రువుడు. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అయినా కానీ ఆయన ఆనందపడ్డాడు భగవంతుడు చూసి. భగవంతుడు దర్శనం ఇంకేం అక్కర్లేదు అని అనుకున్నాడు. ఏమి వరం కోరుకోమని అన్నా కానీ కోరుకోలే.
వైష్ణవుల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే భగవంతుడు ఏమి కోరరు, మీ దర్శనం కావాలి, మీ సేవ చేయాలి, ఒకటే కోరుకుంటారు. కానీ భగవంతుడు ఊరుకోడు, అడగకుండా ఉంటే ఎన్నో ఇస్తాడు, ఒక లోకమే ఇచ్చాడు. అంటే బలి చక్రవర్తితో కూడా అట్లాగే ఇచ్చాడు, ఒక లోకమే ఇచ్చాడు. బలి చక్రవర్తి కూడా సుతల లోకం ఇచ్చాడు. అవును. అట్లాగే భగవంతుడు కూడా ఏం చేశాడు, అడిగితే ఇస్తాడేమో కానీ అడిగితే అసలు భగవంతుడు ఆనందపడ్డు. అవును. అడగపోతే ఆనందపడ్డు. నిజమైన భక్తులు ఎవరు అంటే నాడు దర్శనం చేసుకున్నావు, నాకు సేవ చేస్తావని కోరుకున్నవాడే భగవంతుడు, భక్తుడు నిజంగా. అందుకని అడగకుండా ఉంటేనే ఎక్కువ నీకు భగవంతుడు ఇస్తాడు. కానీ అనుకొని నేను అడగకుండా ఉండటం కాదు, అస్సలు మనసులో కోరిక ఉండకూడదు. అడగపోతే చాలా ఇచ్చాడు కానీ నేను అడగకుండా ఉంటే ఇస్తాడు అనుకోకూడదు. నిజంగా మనసులో ఏంటంటే భగవంతుడు సేవ చేయాలి, నాకు అదే కావాలి అనుకోవాలి. ఇప్పుడు మిల్లా అరణ్యాచంద్ర చెప్పారు కదా, ఆయనకి ఏం కావాలో తెలుసు, అన్ని మనకి అదే ఇస్తాడనమాట. కాబట్టి వైష్ణవుడు ఇప్పుడు కూడా నేను భక్తులుగానే వండుకోవాలి అనుకుంటాడు. కొందరు వైష్ణవులు ప్రభుజీ నాకు ముక్తి వచ్చు, మోక్షం వచ్చు ప్రభు స్వామి, నాకు మళ్ళీ మీ భక్తులుగానే ఉండే జన్మ ఇవ్వమని కూడా కోరుకుంటారు కొందరు. అవును, సేవ కోసం, సేవ కోసం, ప్రచారం చేయడం కోసం, జనాలను ఉద్ధరించడం కోసం. అంతేగాని ఏదో కాదు, జనాన్ని ఉద్ధరించడానికి అవకాశం మళ్ళీ ఇంకో జనం ఇస్తే మీ భక్తులుగానే ఉండాలి, మీకు సేవ చేయాలి కోరుకుంటారు. హరే కృష్ణ ప్రభుజీ. చాలా హైయర్ స్టేజ్ అది, అమ్మో, అది చాలా హైయర్ స్టేజ్. అది అది వాళ్ళే గురుస్థానం లాంటి వారు, మన ప్రభుపాద లాంటి వారు, వాళ్ళందరూ కూడా ప్రభుపాదులారు వాళ్ళందరూ చాలా హైయర్ స్టేజ్. అది చిన్న స్టేజ్ కాదు. కానీ ప్రభుజీ ఆ పాత్రత భగవంతుడు గమనించి మేము ముక్తిగా వెళ్ళి నా పని చేసినప్పుడు పంపిస్తారండి భూమి మీదకి. అవునవును, అది వాస్తవం. ఆ పాత్ర మనం సంపాదించుకోవాలి. అదే ప్రభు, అంటే మీకు అదే జనరల్గా గురువులందరూ వాళ్ళే ప్రభు, అంటే భగవంతుడు పంపించిన వాళ్ళే. మరి ఒక ప్రశ్న రావచ్చు, మరి అలా అయితే మరి భగవంతుడు పంపించిన వాళ్ళైతే మరి ఎందుకు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు కూడా మనలాగానే డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళు కూడా మనకిలాగా ఆరోగ్యం పాడైపోతుందని చెప్పి అనుకోవచ్చు. అలాగే భగవంతుడే మరి కృష్ణుడిగా అవతరించినప్పుడు మరి ఎన్ని కష్టాలు పడ్డాడు. అవునవును. తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ భౌతికమైన జీవితంలో వచ్చిన ప్రతి మనిషి కూడా కష్టపడాల్సిందే. అంటే ఇది దుఃఖాలయము, ఇది అశాశ్వతమైనది అని మోరల్ అనమాట. కానీ భగవంతుడు ప్రభుజీ, భగవంతుడు ఆ భక్తుడే కష్టం ఇచ్చిన కష్టంలో కూడా నన్ను నిలబడతాడా, నన్ను మనిషి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తాడా అని పరీక్ష చేస్తాడండి భగవంతుడు. అవును, నిలబడాలి, కష్టంలో కూడా నిలబడాలి. ఇప్పుడు అన్ని కష్టాలు భగవంతుడు వదిలిపెట్టలేదనేది అందరూ తెలుసుకోవాలి. ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను, వింటారా? మీరు చెప్తా. చెప్పండి ప్రభు. ఇంకా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు నాకు. చెప్పండి గురూజీ. చెప్పండి ప్రభు, చెప్పండి గురూజీ. అందరు అడగాలి. చెప్పండి గురూజీ. ప్రభుజీ చెప్పండి ప్రభుజీ. ఇంకా ఎవరు అడగలేదు, ఇంకా ఉన్నారు. ఓకే, సో మెజారిటీ అడిగారు కదా. మనకి ప్రపంచం మొత్తం మీద మనకు సుమారుగా 1000 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 1000 టెంపుల్స్లో ప్రతిరోజు కూడా మంగళహారతి అయిపోయిన తర్వాత, ఏ హారతి అయినా, మంగళహారతి కానివ్వండి, మధ్యాహ్న హారతి కానివ్వండి, సంధ్యాహారతి కానివ్వండి, ప్రేమధ్వని అంటారు. ప్రేమధ్వని అంటే మనము భగవంతుణ్ణి, భక్తుల్ని మనం ప్రేమతో కీర్తిస్తాం, దాన్ని ప్రేమధ్వని అంటాం అనమాట. ఎలాగంటే జయమో విష్ణుపాద పరమహంస పరివ్రాజకాచార్య అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదకి జై, జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై, దీన్ని మనం ప్రేమధ్వని అంటామంట. అలాగా నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై అంటాం, శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై అంటాం. నామాచార్య, ఏం పేరు? నామాచార్య, ఇంకా పేరు ఎవరికి లేదు. మరి ఎవరు ఈ నామాచార్య అంటే ఒక ముస్లిం కుటుంబంలో జన్మించిన అతను.
ఆయన నామాచారి అయిపోయాడు. పూరి జగన్నాథులో మనం వెళ్తే శ్రీల హరిదాస్ ఠాకూరు కూర్చొని జపం చేసిన ప్లేస్ మనం చూడొచ్చు. రోజుకి 3 లక్షల నామ జపం చేసేవాడంట ఆయన. అందుకే ఆయన్ని నామాచార్య అన్నారు. అక్కడ బ్రాహ్మణులు ఆయన్ని గుడిలోకి సేవలకు రానివ్వట్లేదు. అప్పుడు అతను బాధపడుతుండే చైతన్య మహాప్రభు, సాక్షాత్తు భగవంతుడే. ఈ హరిదాస్ ఠాకూర్ ఎవరు? చైతన్య మహాప్రభు ఒక ఫాలోవర్ అనమాట. చైతన్య మహాప్రభు ఏం చేశారంటే, నువ్వు ఆ బ్రాహ్మణులతో ఏం పట్టించుకోబాకు, నువ్వు మాత్రం ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండని చెప్పారనమాట. ఇంకా ఆయన నిరంతరం కూడా జపం చేస్తూ ఉండేవాడు. ఆ హరిదాస్ ఠాకూర్ శరీరం విడిచిపెట్టిన తర్వాత సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ని ఎత్తుకొని అంత్యక్రియలు చేశారు. చూసారా? అంటే ఒక వీళ్ళందరూ కూడా భగవంతుడు పంపిస్తే వచ్చిన వాళ్ళు, గురుస్థానంలో అందరూ కూడా అలా పంపిస్తే వచ్చిన వాళ్ళే. ఇక్కడ వారు గొప్ప గొప్ప కార్యాలు చేయాలంటే వారికి ఇక్కడ కొన్ని అన్నీ అలవాటు చేసుకోవాలి. అందరితో కలిసి ఉండటం, కష్టము నష్టాన్ని భరించటం, అన్నీ కూడా ఇక్కడ ఉంటేనే వారి జ్ఞానము. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మాయ పట్టుకొని ఎవరికైనా, అంటే ఈ భూలోకం లాంటిది అనమాట, కొన్ని మర్చిపోతూ ఉంటారు ఎవరొకరు. అందుకే గురువులు ఎప్పుడు నిరంతర సాధన చేస్తూ భగవంతుడి శరణాగతి పొంది అదే మార్గంలో బద్ధజీవులందరినీ కూడా ఆ మార్గంలో తీసుకెళ్ళడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారనమాట. మీరు చెప్తే నాకు ఆ విషయం గుర్తుకొచ్చింది అనమాట. మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథ్ వెళ్తే అక్కడ హరిదాస్ ఠాకూర్ సమాధి అని చెప్పి అడగండి, చూపిస్తారు మీకు. అది శ్రీ నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ. ఒడ్డున ఆ, మధువనానికి వెళ్ళి ధ్యానం చేయమని నారద ముని ధ్రువునికి చెప్తారు. అష్టాంగ యోగం ద్వారా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని 12 అక్షరమును ద్వారా చేయమని చెప్తారు. ఆ ఆధ్యాత్మిక ఆచార్య సలహా వలన మనము పురోగతిని సాధించగలుగుతాం తెలుసుకున్నాము. కృష్ణ గోవింద నారాయణ వాసుదేవ తండ్రి. ఓకే, సో మన క్లాస్లో ఎవరైనా కొత్త వారు వస్తే పరిచయం చేసుకోండి, ఒకసారి తెలుసుకుంటాం. మీ పేరు, ఎక్కడి నుంచో క్లాస్కి అటెండ్ అవుతున్నారు చెప్పండి ఒకసారి. మ్యూట్ తీసి చెప్పండి అమ్మా, మ్యూట్లో ఉన్నారు మీరు. మ్యూట్లో ఉన్నారమ్మా, మ్యూట్లో ఉన్నారమ్మా, మీ వాయిస్ వినపట్లేదు. ఆ మ్యూట్ తీయండి. లేదు వినపట్లా. తెరవదామో ఎవరిని అడగండి పోనీ, మ్యూట్ ఎలా తీయాలి ఏంటి అనేది. నా పేరు లక్ష్మి అండి, నేను కంచిచర్ల నుంచి జాయిన్ అయ్యాను. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడొచ్చా మిమ్మల్ని, మీకు అభ్యంతరం లేకపోతే? పర్వాలేదు. ఇంకెవరైనా కొత్త వారు ఉంటే పరిచయం చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ తండ్రి. కృష్ణ హరే కృష్ణ. ఓకే, వెంకట నాగేశ్వరి ఇంకా అండి, కంచిచర్లండి. హరే కృష్ణ మాతాజీ. మేము మిమ్మల్ని చూడొచ్చా? ఓకే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మా. కృష్ణ. ఈ రోజు జాయిన్ అయ్యాను. అలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి క్లాసెస్. హరే కృష్ణ. ఓకే, ఇంకా శివపార్వతి.
ఓకే. సో హరే కృష్ణ. మరి రేపు ఆ, వినాయక చవితి అందరూ జరుపుకుంటూ ఉంటారు. మరి రేపు సాయంత్రం కూడా క్లాస్ చెప్పుకుందామా? మరి రేపు క్లాస్ ఆపుకుందామా? మీరు ఎంతమంది క్లాస్కి వస్తారని దాన్ని బట్టి క్లాస్ చెప్పుకుందాం. వస్తాం గురూజీ. ఒకటి. ఓకే. వస్తాం గురుజీ. 2, వస్తాం గురూజీ. 3, వస్తాం గురూజీ. 4, వస్తాం గురూజీ. 5, 5. అంటే ఏమన్నా సౌండ్లు వస్తాయి? ఏమన్నా డుప్పుల మేళాలు ఏమన్నా, లేకపోతే ఏమన్నా సౌండ్లు వస్తాయి అంటారా? నో, ఏం లేదు. ఓకే. ఓకే. సో రేపు కూడా క్లాసెస్ షెడ్యూల్ చేస్తాను. ఏదన్నా బాగా డిస్టర్బెన్స్ ఉంటే అప్పుడు చూద్దాంలే, క్లాసెస్ చెప్పుకుందాం చక్కగా రేపు కూడా. ఓకే. హరే కృష్ణ. మరి మనందరం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకుంటూ ఈరోజు క్లాస్ ముగిచేద్దాము. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రం మనందరం క్లాస్లో కలుద్దాం అందరూ కూడా. హరే కృష్ణ. హరే కృష్ణ.